పరుస్తూ తృణీకరిస్తూ చాలా డిస్టర్బ్ చేశారు. మనం జాగ్రత్తగా యేసయ్య లైఫ్ని చదివితే అర్థమైద్ది మనకి ఈ సంగతి. అబ్బా, మానసికంగా ఆయన్ని కూడా చాలా వేటాడారు కదా అనిపిస్తుంది. అవమానపరిచి దాన్ని బట్టి ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రవక్త స్వదేశమందు తప్ప మరి ఎక్కడ కూడా ఘనహీనుడు కాడు అనే మాట వాడాడంటే స్వదేశమందు స్వజనుల దగ్గర ఆయనకు ఘనహీనత కలిగింది. ఘనహీనత అంటే అవమానం. అవమానం ఎదురైంది, తృణీకారం ఎదురైంది. సో సైతానుగాడు వాడే తంత్రాలలో మొట్టమొదటిది అవమానపరచుట. ఈరోజు కేవలం నాకు అవమానం జరిగిందని సచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుల పాలయ్యాను తలా ఒక మాట అందరూ నాకు అవమానమైందని ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను అవమానపరిచారు, తలో ఒక మాట నన్ను మాట్లాడారు, ఎవరు నన్ను అర్థం చేసుకోలేదని సచ్చిన వాళ్ళు ఉన్నారు. నా కొడుకు నన్ను అవమానపరిచాడు, నా కూతురు నన్ను అవమానపరిచిందని సచ్చిన తల్లులు తండ్రులు ఉన్నారు. బాయ్ ఉన్నారా లేరా? ఎందుకు అలా అయ్యారు? అవమానం. మనకేమనిపిస్తుంది? అవమానం అంటే ఏముందిలే అనిపిస్తుంది. కానీ అది మన అనుభవంలోకి వచ్చినప్పుడు దాన్ని